ఆ ప్రాంతం కొరకు చెప్తున్నాడు. చాలామంది చాలా డౌట్లు వ్యక్తపరిచారు. అసలు ఉంటాడు ఉండడో కాలేజీ చాలా ఉన్నాయి. ఒకటే తగ్గించుకుని ఓచుకున్నాం, ప్రభు చిత్తానికి అప్పగించాం. అంత మాత్రమే కాదండి, మొన్న ఒక విషయంలో ఒక పెద్ద సేవకుడు కుమారుడు ఫోన్ చేసి కొంచెం బాధాకరంగా మాట్లాడితే ఏడ్చుకున్నాను. ప్రభువా, ఒక పెద్ద అయ్యగారు కొడుకు నాకు ఫోన్ చేసి బాధాకరంగా మాట్లాడాడంటే నాకేమి లేదు కదా, ఏమీ లేకపోబట్టే కదా, నాకంటూ ఒక స్థాయి, నాకంటూ ఒక స్థితి ఉంటే ఇలా మాట్లాడరు కదా అని బాధపడి పడుకున్నానండి. రాత్రికాల సమయంలో ప్రభు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ఒక ట్రైన్ పరలోకానికి వెళుతుందంట. ఆ ట్రైన్లో నేను ఎక్కాను. అదొక మన ప్రపంచం ఒక ప్రపంచానికి వెళ్ళింది. అది పరలోకం అంట. అది ఎలా ఉందంటే మన భూలోకం లాగానే చెట్లు, ప్రకృతి, భూమి అంతా ఉన్నది. ఆడ ఒక సమూహం ఉన్నది. కొంతమంది యవనస్తులు కొంతమంది కలిసి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఆ యొక్క వినోదయ్య గారిని కూడా పిలవండి ఆరాధన చేయటానికి, ఆయన పిలవండి అని చెప్పేసి అంటే వారు నన్ను పిలిచినప్పుడు వారితో కలిసి ఆ సమూహంతో కలిసి ఆరాధన చేస్తున్నానండి. హల్లెలూయా. ప్రభువును దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మన స్థాయి తక్కువైంది కాదు. ఒకరు మనం తృణీకరించవచ్చు, ఒకరు అనొచ్చు, కానీ మనల్ని హెచ్చించేవాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తే. తగిన సమయం వస్తుంది, మనం భయపడాల్సిన పని, అధైర్యపడాల్సిన పని. నా భార్య కూడా అదే చెప్పానమ్మా, ఇదిగో ఇది నాకు కొత్త ఏం కాదు, నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. ప్రభు పనిని చేయటమే నా బాధ్యత, ప్రభు పని నిర్వర్తించటమే. ప్రభు ఎప్పుడు ఏ విధంగా మనల్ని గైడ్ చేయాలో తెలుసు, ఆయన ఇస్తాడు. ఎందుకంటే ప్రభునందు ప్రయాస వ్యర్థంగా పోదండి. ఇంత పడిన ప్రయాస వ్యర్థంగా పోదు. చాలామంది చాలా మాటలు అంటున్నారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో అనేకమైన మాటలు అనవచ్చు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే ఇదే ఒక స్టేజ్లో ఉంటే ఈ మాటలు నన్ను అనరు కదా. అయినప్పటికీ కూడా మంచిదే, ఇది నా మేలు కోసమే, నాకు ప్రభు పాఠం సాక్ష్యం కోసమే, ఈ భవిష్యత్తులో నేను చెప్పడానికి సాక్ష్యం కోసం అనుకున్నాను. అదే నా భార్యకి చెప్పాను. మనం ఎంత శ్రమ, ఎంత కష్టమైతే అనుభవిస్తామో అంత గొప్ప పరిచర్య దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. పౌలు గారు కూడా కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఇదిగో దొంగల వలన దొంగలు దోచుకున్నారంట, సహోదరులు కపట సహోదరులు మోసం చేశారంట, సముద్రంలో గడిపాడంట. ఇంత కష్టపడ్డాడే, మనం ఏ పాటి వారమో కనీసం ఈ మాటలు ఇవి కూడా మనం పడటం అది తగదా అని నా భార్యకి చెప్తే, నిజమేనండి, అయినా కానీ మనము మరి తగ్గి ఉండటం మంచిదంటే, లేదమ్మా నేను చాలా మరి విధానంలో ఉన్నాను అటువంటి విధానం. ఇక్కడ ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేద్దాం. ఒకరినొకరికి హెచ్చించుకోవడం, తగ్గించుకోవడం, కించపరిచి మాట్లాడడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే అందరినీ గ్యాదర్ చేయటము, అందరినీ ఒక విధానం నడిపించాలి. నా ఆశ ఏంటంటే మన బృందాన్ని ఒక విధానంలో స్టెట్ చేయాలి. నా చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమం, ఒక పద్ధతిలో ఆ విధంగా నడిస్తే బాగుంటుంది, నడవాలని నా చిన్నప్పటి నుంచి కూడా సేవ అయినా ఏదైనా ఇలా చేయాలి, కరెక్ట్ అయింది చేయాలి, న్యాయమైంది చేయాలి. అది నా యొక్క పాలసీ, నా భక్తి విధానము. అంతేకాని ఒకరి చేత చెప్పించుకునే విధానం, ఒకరి చేత దూషించుకునే విధానం అలా కాదు. మనం చేసి పర్ఫెక్ట్గా ఉండాలి. అది దేవుడు మెచ్చాలి ఫస్ట్. హల్లెలూయా. మనుషులు మెచ్చొచ్చు, తిట్టొచ్చు, హెచ్చించవచ్చు. ఈరోజు నన్ను మంచోడు అనొచ్చు, ఈరోజు చెడ్డోడు అనొచ్చు, కానీ దేవుడు మెచ్చాలి, దేవుడు మెచ్చే పని చేయాలి అన్నది నా ఆశ. ఆ విధానంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి మీరు కూడా బాధపడద్దండి, ఇక్కడ మాటలు పెట్టి కృంగిపోవద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి వినండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా తండ్రి గారు అన్నాడు, నేను కష్టపడేది ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, అరే నువ్వు తెల్లారుజామున లేవట్లేదు అని అన్నాడు. సరే అన్నాను. పోయిన శనివారం నువ్వు తెల్లారుజామున 6 గంటలకు లేవాలి, నువ్వు నైట్ జామున ప్రార్థన చేస్తావు, 3ంటికి ప్రార్థన చేస్తావు, 5 వరకు ప్రార్థన చేస్తావు, నాకు తెలియదు, నువ్వు మాత్రం తెల్లారుజామున లేవాలన్నాడు. సరే, ఆయనతో ఏమనలా, ఆలోచన చేశా. సరే, ఈ విషయంలో ఆయనకు బాధ కలుగుతుందా, ఈ రోజు నుంచి దాన్ని ఆయన దగ్గర నేను రుజువు చేసుకోవాలనుకున్నా. గత 3 రోజుల క్రితం నుంచి 6 గంటలకు లెగుస్తున్నా. హల్లెలూయా. ఇక్కడ దిద్దుబాట్లు అంతవరకు సదవిధాలుగా 90% 6 గంటలుగా లెగిసి ఆ విషయంలో తండ్రి గారి చేత శబాష్ అనిపించుకోవాలి. హల్లెలూయా. అది చేయాలంతే. ఆయన అన్నాడు, ఆయన మీద బాధ కాదు, ఆ విషయంలో ఆయనకు ఉంది. అది మంచిదో చెడుదో ఇంకోటి అది అనవసరం. ఆయన ఆ విషయంలో మన మీద ఉన్నాడు కాబట్టి చేయాలి అంతే అని అలారం పెట్టుకొని 6 గంటలకల్లా లెగిసి ఎంత ప్రార్థనలు అయినా, ఎంత నిద్రగాసినా సరే అలా చేయటము. ఈ 2 దినాలు దిద్దుబాట్లు ఉన్న వాస్తవానికి నేను తీర్మానం నుండి బయటికి రాను. మీ అందరికీ తెలుసు, చేస్తే కరెక్ట్గా చేస్తాను. కానీ తండ్రి గారు పరిచయం చేయమన్నాడు, తల్లి గారు పరిచయం చేయమంటుంది, నాది అనుకుని చేయమంటుందని. ఇంత దిద్దుబాట్లు ఉన్న కూడా నేను పరిచయం చేస్తా, మీతో మాట్లాడతానికి 2-3 దినాల నుంచి భోజనం కూడా సరిగ్గా చేయట్లా.
అయినా ఆరోగ్య విషయంలో నేను లెక్క చేయను. ఎందుకంటే దేవుడి పని, దైవ కార్యము. ఈరోజుకు ఇప్పుడు కూడా టిఫిన్ చేయాల. కాబట్టి ప్రభు నేను నా పొద్దున పూట ఒక ముద్ద తింటమే, ఇప్పటి వరకు కూడా ఏమి లేదు. కాబట్టి ప్రభు విషయంలో కష్టపడదాం. తగిన సమయం వస్తుంది, అందరు కష్టపడదాం. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు. ఇందాక మా సురేష్ అయ్య గారు అన్నట్లుగా ఒకరు ఎక్కువ ఒక తక్కువ కాదు. ఇప్పుడు యాకోబయ్య గారు, సొలొమోన్ గారు సీనియర్ సేవకులు. వారు ఎందుకని ముందు సమయించినప్పుడు చెప్పారు. ఆ యాకోబయ్య గారు ఏమన్నారు, అయ్యా మేము పెద్దవారమే, సీనియర్ సేవకులమే, కానీ అనుభవం విషయంలో మరి దిద్దుబాటు విషయంలో పిల్లలు చిన్నవాళ్ళైనా ముందుకు వెళ్ళారు, వారు కష్టపడుతున్నారు, వారి ప్రయాసం మేము చూస్తున్నాను. యాకోబయ్య గౌడ్ కూడా మెచ్చుకున్న సందర్భాలు. అయ్యారు నువ్వు కల్లూరులో ఇసాపట్నం పెద్దల దగ్గర భక్తి నేర్చుకుంటున్నావు, నేను తక్కువ కాదయ్య గారని వారు అనేక సార్లు పెద్దోళ్ళైనా తగ్గించుకుని, ఎందుకని వారికి సమయంతో వచ్చి మాట్లాడారు. యోహానయ్య గారు సమయం మాట్లాడారు. ఎందుకంటే సభ యొక్క నియమం ఏంటంటే ఎవరికి ఇచ్చినప్పుడు వారు వచ్చి మాట్లాడదాం, వెళదాం. ప్రభువు అందరం ఆడుకుంటాడు. నువ్వు ఆడుకున్నప్పుడు ప్రభు వింటారు, పలానా ఆడుకున్నప్పుడు పలానా వ్యక్తి వింటాడు. కాబట్టి ఎవ్రీబడి ఎవరిలో ఉన్న తలంతు వారిలో అందరిలో ఒక తలంతు ఉంది. కోరేషులో ఒక తలంతు, ఇస్సాకులో ఒక తలంతు. ఎవరు తక్కువ కాదండి. ప్రతి ఒక్కరిలో ఒక దేవుడు ఒక తలంతు ఇచ్చాడు, కృప ఇచ్చాడు. అది మన బయటికి తీయట్లా, బయటికి రానివ్వట్లు అంతే. కప్పెడుతున్నాం, పాతి పెడుతున్నాం తలంతులు వేసుకుని వెళ్ళి. తీయండి, వెలుగు తీయండి. నీ తలంతు ఏంటి దేవుడు ఇచ్చింది? ఎలాంటి తలంతు ఇచ్చాడు? వాక్య తలంతు ఇచ్చాడా? పాటలు పడే తలంతు ఇచ్చాడా? ప్రార్థన చేసే తలంతు ఇచ్చాడా? ఉపవాసం ఉండే తలంతు ఇచ్చాడా? ఎలాంటి తలంతు ఇచ్చాడు నీకు? ఆ తలంతులు వెలుగు తీయండి. దేవుడి దగ్గర కష్టపడండి. నన్ను వాడుకో ప్రభువా, నాలో నా తలంతులు. లేకపోతే ప్రభుని అడగండి, నాకు ప్రార్థించడం చేత కాదు నేర్పించు, నాకు బోధించడం చేత కాదు నేర్పించు అని ప్రభుని అడగండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే చెప్పాను కదా, చాలా విషయాలు చెప్పదలుచుకోలేదు. ప్రభు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, నీ మీద ఇదిగో ఇలాంటి అభిషేకం ఉందని ప్రభు చెప్పాడు. భవిష్యత్తులో చాలా విషయాలు మీతో పంచుకుంటాను, దయచేసి ఏమనుకోమాకండి ఇలాగ మాట్లాడుతున్నానని. ప్రభుత్వం దేవుడు అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ఆలోచన చేద్దాం. మా తండ్రి గారితో కూడా నేను ఎక్కువ డిబేట్ చేసే విషయం ఏంటంటే, ఇలా చేస్తే బాగుంటుంది నాన్నగారు, మన విమర్శకి వెళ్ళకూడదు అని. మన జనరల్ బాడీ కూడా తండ్రి గారితో వాదించింది ఏంటంటే, మనం ఒక కరెక్ట్ విధానంలో ఒక విధానం వెళితే బాగుంటుంది. మనం ఒకరిని విమర్శించేది కాదు, మనం అది లేకుండా కరెక్ట్గా మనం చేద్దాండి. కొన్ని విషయాలు మీకు తెలియదు. ఇప్పుడు యాకోబయ్య గారు, సొలొమోన్ గారు అన్నారు, ఆ వైస్ ప్రెసిడెంట్ ఏంటో ట్రెజరీ ఏంటి ఏం తెలియదని. తెలిసిన విషయాలు మాకున్నాయి. దాని పదవి ఏంటి, దాని నియమం ఏంటి, ఎలా చేయాలి, ఎవరికి ఇవ్వాలి, అర్హత ఎవరికి ఉంది అనే విషయాలు, కొన్ని విషయాలు తెలుసు. అంత జ్ఞానాన్ని మీరు అనుకోవద్దు. దేవుడిచ్చిన కొంత ఉంది, అది తండ్రి గారితో షేర్ చేసుకొని నేను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటా. ఆయనకేమో అది నచ్చదు, ఆయనేమో నా మీద బాధ పెట్టుకుంటారు, నేనేమో ఇలా చేయట్లేదని ఆయన మీద కష్టపెట్టుకోవటం. అయినప్పటికీ ప్రభు దగ్గర తగ్గించుకొని ఏడుస్తూ తండ్రి గారితోనే మాట్లాడయ్యా, వారితోనే మాట్లాడి ప్రభు అని వస్తున్నాను. కాబట్టి మనందరూ కూడా అలాగే వెళదాం, ముందుకు వెళదాం, ఒకరొకరు తగ్గించుకుందాం, ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుందాం. పౌలయ్య గారు నాకంటే యోగ్యులు, తండ్రి గారు నాకంటే యోగ్యులు, పలానా అయ్య గారు నాకంటే యోగ్యులు అనుకుందాం. కాబట్టి అలాగే మనం ముందుకెళ్తే బాగుంటుంది, మనం రాణించగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. తండ్రి గారు ఈ సభను ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ సేవకులు కూడిక విశ్వాసులకో సేవకులు అని కాదు, విశ్వాసులు వస్తారు, కాబోయే సేవకులు వస్తారు, మన బృందం లేదు కాబట్టి అందరూ ఐక్యత కలిగి ముందుకు వెళదాం అన్నారు. ఆ మాట మీద బేసిక్గా వెళ్తున్నాం. దేవుడు రేజ్ చేస్తూ వస్తున్నాడు. సడన్గా ఒక బాంబడి పడికలు ఎటువంటి చల్లా చెదిరైపోయారు. ఆలోచన చేయాలి, మనం ప్రారంభించిన సభ ఏంటి, మనం ఏ ఉద్దేశంతో ప్రారంభించాం, మరలా ఈ మాట ఏంటి, ఈ క్రొత్త మాట ఏంటి, ఏం చేస్తే ఎలా జరిగిద్ది, చెదిరైపోయిద్దా, కలుస్తారా ఏంటని ఒక ఆలోచన సభను మనం చేసుకొని ముందుకు వెళితే ఇలాంటి గ్యాపులు రావు సేవకుల మధ్యలో, ఇలాంటి భేదాలు రారు, ఇలాంటి చాలా మంది పడిపోరు. కాబట్టి సామర్థ్యం ఉంది. కోరేశ్వర సామర్థ్యం లేదా, ఇస్సాకులో సామర్థ్యం లేదా, యేసుబాబులో సామర్థ్యం లేదా, ఏలీయా గారిలో సామర్థ్యం లేదా? ప్రభు ఆయనతో చెప్పారంట, నీకు 2 లక్షల అప్పులు ఉన్నాయి అంటున్నావు, పరటాలలో దిద్దుబాటులోకి వచ్చావు, నీ అప్పుని తీర్చే బాధ్యత నాది. హల్లెలూయా. ప్రభు నాతో కూడా చెప్పాడు, ఇంతకాలం ఆయన దిద్దుబాటు చేస్తే ఆయన సమస్యలు తీరతాయని ప్రభు చెప్తే, మూటముళ్ళు కట్టుకొని అమ్మగారు కొద్దిగా రాలేకపోయిన అయ్యగారు వచ్చి ఏడుస్తూ మందిరంలో కన్నీరు గాచి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు రమ్మన్నావు, నేను వచ్చానని. పోషణ దేవుడు పొమ్మన్నాడు అంతే. ఏలియాని పోషించాడు, మోషేని పోషించాడు, ఇజ్రాయెల్ ప్రజలను పోషించాడు. పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నాడు ఆయన. శ్రేష్ఠులు కాదా మీరు? ఎందుకు అనాలోచన పడుతున్నారు? నువ్వు దిద్దుబాటుకు రా, నీ అమ్మగారిని తీసుకుని. మీరు దేవుడు ఎవరితో మాట్లాడతాడు? నాన్నగారితో మాట్లాడవచ్చు, ఇంకొక సేవకులతో మాట్లాడవచ్చు, మన సహోదరులతో మాట్లాడవచ్చు, పోషించడా విశ్వాసతో విజయం గారితో మాట్లాడవచ్చు, ఇంకోళ్ళతో మాట్లాడవచ్చు. ఇదిగో నా సేవకుడు ఉన్నాడు దిద్దుబాటులో, వెళ్ళు అని. కాబట్టి అలా ఎందుకు చేయట్లేదు? అలా ఎందుకని మీరు ముందుకు రావట్లా? ఎవరో మనల్ని పెట్టే పోషించాలి కాదండి, ప్రభు మనకున్నాడు. ధైర్యంగా ముందుకు వెళదాం, విశ్వాసంతో వెళ్దాం. ఇస్సాకు సేవకు రావాలంటే నేను బోధించడం చేత కాదు అన్నాడంట.
దేవుడు అన్నాడంట, వినోదయ్య గారి దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్పేసి దర్శనమిస్తే పటాపట బర్ణ బండేసుకొని ఆమె పెళ్ళి వచ్చాడు ఏకాంతానికి. అయ్యగారు దర్శనం ఎలా వచ్చింది, నాకు బోధించిన చేత కదా నేడుస్తూ ఉంటే వినోదయ్య గారి దగ్గరికి వెళ్ళు అని దర్శనం వచ్చింది అయ్యగారు అంటే, అప్పుడు డైరీలు తీసి గ్రంథాలు తీసి చూడు ఎన్ని ప్రసంగాలే, కొన్ని 100 ప్రసంగాలు, సుమారుగా 2000 ప్రసంగాలు దాకా ఉన్నాయని డైరీలు తీసి చూపించా. ఇవన్నీ ప్రభు ఇస్తున్నాడు, నేర్చుకున్నాను, రాసుకుంటున్నానయ్యా, భవిష్యత్తులో ప్రభు వాడుకుంటాడంటే నాకు నేర్పిన దేవుడు నీకు నేర్పుతాడు, నువ్వు పదా అని చెప్పేసి ధైర్యపరిచాను. అలా మనం పురుకొల్పుదాం, ఎవరు తక్కువ కాదు, దావీదు కూడా తక్కువ కాదు. కాబట్టి అందరినీ ప్రభు పిలుచుకున్నాడు, ఎంకరేజ్ చేద్దాం, అవసరం మన బంధువు వారి దగ్గరికి వెళదాం, వారితో మాట్లాడదాం, వారిని ధైర్యపరుచుదాం. అలాగెళ్తే మనం సాధించగలుగుతాం. కానీ వాడి పని వాడిదే, వీడి పని వీడిదే, నా సేవ నాదే, వాడు తిప్పలు వాడు పడతాడు, వాడు చావు వాడు చేస్తాడు అన్నట్టు కాదండి. మనందరికీ బాధ్యత ఉంది. నేను కూడా అలాగే బాధ్యతగా ప్రార్థన చేస్తాను, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రార్థన చేస్తున్నారు. అలా మనందరం ముందుకు వెళదాం. భవిష్యత్తులో గొప్ప ఒక పేరు రావాలంటే మనం చాలా కష్టించాలి. ఇప్పుడు దావీదయ్య గారి బృందంలో నాన్నగారికి ఒక పేరు ఉంది. వారు ఫోన్ చేశారంటే ఆశామాషిగా కాదు. దావీదయ్య గారి బృందంలో ఇశ్రాయేలయ్య గారికి ఫోన్ చేసిన కారణం ఏంటంటే ఆ బృందంలో చాలా వరకు కొలాప్స్ అయిపోయిన పరిచర్యలో. మరి ఇశ్రాయేలయ్య గారు ఒక్కడే లీడ్ చేస్తున్నాడు అనేటి ఒక పేరు ఉందంటే దాని వెనక చాలా ప్రార్థన, అందరికి కష్టం ఉంది. హల్లెలూయా. ఆ కష్టాన్ని భవిష్యత్ తరంలో ముందుకు తీసుకెళ్ళునుగాక. హల్లెలూయా. మా తండ్రి గారి తర్వాత అయినా గొప్ప పరిచర్య, ఈ పరిచర్య ఆకుండా ఇంకా బహుగా దేవుడు దీవించుగాక, విస్తరింప చేయునుగాక, అనేకమైన దేశాల్లో దేవుడు వాడుకొనుగాక. హల్లెలూయా. కష్టించి ప్రార్థన చేద్దాం, నాది అని ప్రార్థన చేద్దాం. ఒకరొక మనస్పార్థులొద్దు, తీసేసుకుందాం. యాకోబు గారు నాకు ఒక డిస్కషన్ జరిగితే ఆయన బాధపడ్డా, నేను బాధపడ్డా. ఇంటికి వెళ్ళాం, మరలా ఆయన ఫోన్ చేసి నేను ఫోన్ చేస్తే అయ్యగారు ఒక మాట అన్నాడు, అయ్యా సాతానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చేది? అంతేనా గారు? సాతానికి మనం ఎందుకు అవకాశం ఇచ్చేది? వాడికి ఎందుకు దొరకాలనుకున్నాం? ఇద్దరు సమాధానం పడ్డాం. కాబట్టి భేదాలు కలగజేయచ్చు సాతానుడు. నాకు పౌలయ్య గారి స్నేహం ఉంది, సాతాను భేదం కలగజేయచ్చు. నాకు ఇస్సాకు స్నేహం ఉంది, భేదాలు కలగజేయచ్చు. నేను సొలొమోను గారు ఎక్కువ అభిమానించేవాడిని. సాతాను భేదాలు పెట్టి కలవనివద్దు, కలవని కూడా చేస్తాడు. ఇదిగో తండ్రి గారికి నాకు దేవుడు ప్రణాళిక కలిసి పరిచయం చేయాలని వాగ్దానం ఉంది. కలవని కూడా సాతానుడు. కలటానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేయాలి, అలా ముందుకు వెళ్ళాలి. ఎవరి మీద ఎవరు మనస్పార్థలు పెట్టుకోవద్దు. క్షమించండి సహోదరులు, క్షమించాలని ప్రార్థన చేయండి. ముఖ్యంగా క్షమాపణ హృదయంలో నుండి రావాలి. పైకి క్షమాపణ అడిగే కన్నా హృదయంలో నాకు పలానా ఇస్సాకు మీద బాధ ఉంది, క్షమించి తీసి ప్రభువా, పలానా డబ్బుల విషయంలో బాధ పెట్టుకున్నాను అని ప్రార్థన చేసి ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. సొలొమోను గారి విషయంలో పలానా విషయంలో కష్టపెట్టుకున్నానయ్యా, ఆ విషయంలో నన్ను క్షమించు, ఆయన్ని క్షమించు, వారి మీద నాకు ప్రేమ దయచేయని ప్రార్థన. ఈ పరమైన ప్రార్థన వ్యక్తిగతంగా వచ్చినప్పుడే మన సమాధానంగా ముందుకు వెళ్ళగలుగుతాం, క్షమించగలుగుతాం, రాణించగలుగుతాం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చిన్నవాడిగా, వయసులో చిన్నవాడిగా మీ అందరికి కూడా విన్నవించి వందనాలు చెల్లిస్తున్నానండి. మనంతా కలిసిగట్టుగా వెళితే మంచి బృందం అవుద్ది, పేరు వస్తుంది, దేవుడికి పేరు వస్తుంది, గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని ఒక సేవకునిగా అది ప్రవచనం అనుకోండి, ఏమైనా అనుకో విడిపడి. కానీ ఏది అయినా సరే ఈ పరిచర్యలో ఒక గొప్ప ఉద్యమాన్ని రానున్న దినాల్లో మీరు సహకరించిన ఈపోయినా మీరు ఎలాగ ఏ విధానం ఉన్న మాత్రకి నా ద్వారా మాత్రము తప్పకుండా ఈ విషయంలో ప్రోత్సాహం ఉంటుంది. దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ముందుకు తీసుకుని వెళ్ళి గొప్పగా దేవునికి మహిమ తీసుకురావాలన్న ఆశ. మీరు అందరూ కూడా సహకరించి అర్థం చేసుకుని ప్రార్థన చేయండి. ప్రభు ఈ మాటలు ఆయన దీవించును గాక. ఆమేన్, ఆమేన్.